మొట్టమొదటిసారిగా మన దేశ అధ్యక్షులు నితిన్ నబీ గారు హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో మొట్టమొదటిగా పార్టీ 3 కార్పొరేషన్ల మీద హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ 3 కార్పొరేషన్ల మీద కాషాయ జెండా ఎగరాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలనేటువంటి సంకల్పంతో ఈ రోజు ఈ జిహెచ్ఎంసీకి ఆనుకున్నటువంటి ప్రాంతాలతో పాటుగా ఈ రోజు సర్ మీద ఏ కార్యకర్తలు అయితే BLO 2లు అయితే ఇక్కడికి వచ్చిండ్రో ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో 150 సీట్లు ఉన్ననాడే భారతీయ జనతా పార్టీ 48 సీట్లు గెలుచుకొని ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ. నేను గతంలో వినేవాన్ని హైదరాబాద్ గురించి, కానీ గత 2 సంవత్సరాలుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా నేను ప్రత్యక్షంగా చూస్తా ఉన్నా ఎంత శక్తి ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది, గెలవాలనేటువంటి తపన ఎంత ఉందో నేను ప్రత్యక్షంగా చూస్తా ఉన్నా. ఒకనాడు వేరు, ఇవాళ వేరు. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఈ 3 జిహెచ్ఎంసీల పరిధిలో 2 పార్లమెంట్ సీట్లు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మల్కాజ్గిరిలో నేనున్నా, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు సైబరాబాద్లో ఉన్నారు, మెదక్ నుంచి వెళ్ళి రఘునందన్ రావు గారు ఉన్నారు. ఇవాళ 5 మంది పార్లమెంట్ సభ్యులుంటే 4 పార్లమెంట్ సభ్యులను ఇచ్చినటువంటి జిల్లా ఇలా జిహెచ్ఎంసీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా దానికి తగ్గట్టుగానే ఫలితం పొందాలనే సంకల్పంలో భాగంగా ఇవాళ మన జాతీయ పార్టీ కూడా మనకు సంపూర్ణంగా అండదండలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాన్ని అందిపుచ్చుకొని మనం ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఎందుకు డివైడ్ చేసిందో ఆ లోతుల్లోకి పోగానే ఇప్పటికే 3 కార్పొరేషన్లుగా 300 డివిజన్లుగా ఇవాళ ఏర్పాటు చేసిండ్రు. ఇవి సరిపోవట్లేదు, ఇంకా 400 డివిజన్లుగా విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడా. అవి 400 డివిజన్లు అయినా అది 300 డివిజన్లు అయినా గతంలో 150 ఉన్ననాడే 48 గెలుచుకున్నాం. రేపు 300 ఉంటే తప్పకుండా 170 180 గెలుచుకొని సత్తా చాటాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ సరి కింద మీకు తెలుసు, సరి కింద మళ్ళీ విమర్శిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నవాడు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ వాళ్ళతో జత కట్టినోడు, వాళ్ళతో లోపాయికారి కాదు, భాజపా కలిసిమెలిసి నడిచేవాడు ఇలా MIM పార్టీ. వాళ్ళిద్దరూ కూడా మన మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీగా ఇవాళ సర్ అనేటువంటి నెపంతో ఓట్లు తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మన మీద ఆరోపణ